హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రై చూపించబోతున్నానండి. ఫిష్ ఫ్రై అంటే మనం ఎప్పుడూ చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అరిటాకులో పెట్టి ఈ ఫిష్ ఫ్రై చేయబోతున్నానండి. ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడూ కనుక ట్రై చేయకపోతే ఒకసారి ఈ ప్రాసెస్లో కూడా ట్రై చేయండి. ఎక్కువ కేరళలో ఇలా చేస్తూ ఉంటారండి. ఈ ఫిష్ ఫ్రై కోసం నేను ఇక్కడ పాంఫ్రెట్ ఫిష్ వాడుతున్నానండి. మనం తెలుగులో అయితే చందువాలు అంటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది సముద్రపు చేప. మరి ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను ఒక ½ kg వరకు ఈ చందువాల్ని తీసుకున్నానండి. తీసుకొని వీటిని ఇలా సైడ్స్ కట్ చేయాలండి. కట్ చేసిన తర్వాత ఇలాగా టెయిల్ కూడా కట్ చేసేసి ఇలా హాఫ్ వరకు ఈ పైన వింగ్స్ ఉన్నాయి కదండి, అక్కడ వరకు ఈ హెడ్ పార్ట్ని కట్ చేసేయాలి. కట్ చేసాక లోపలంతా కూడా బాగా వేస్ట్ పార్టికల్స్ ఉంటాయి, తీసేసి వాటర్తోని వాష్ చేశాక ఉప్పు కొంచెం నిమ్మకాయ వేసి ఇలా వాష్ చేస్తే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఇలా క్లీన్ చేసుకున్న వాటిని మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇలాగ ఘాట్లు పెట్టుకోవాలండి. అటు ఇటు కూడా ఇలాగా కొంచెం లోతుగానే ఘాట్లు పెట్టుకోవాలి. అప్పుడే మనం పెట్టిన మసాలా అంతా కూడా బాగా పడుతుంది. ఇట్లా ఘాట్లు పెట్టుకున్నాక ఇందులోనే ఒక ½ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్, కారం కూడా వేసుకోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ఇక్కడ మిరియాల పొడి వేసుకోవాలి. ఇలాగా ఒక సగం నిమ్మకాయని ఇలాగ రసం పిండుకోవాలండి. అలాగే ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇదంతా కూడా బాగా పట్టించాలండి. మనం పెట్టుకున్న ఘాట్లలో కూడా ఈ మసాలా వెళ్ళేలాగా బాగా పట్టించి ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఫ్రై ప్యాన్ తీసుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఈ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ ఫిష్ అంతా కూడా వేసుకోవాలండి. ఈ ఫ్రై చేయడానికి ఇలాగ నాన్ స్టిక్ ప్యాన్ అయితే చాలా బాగుంటుందండి. లేదంటే ఐరన్ ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయండి. సిమ్లోనే వేయించుకోవాలండి వీటిని. ఇలాగా తిరగేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కుక్ అయిపోవాలండి. ఒక 90% కుక్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మెల్లగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులో ఒక 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా కట్ చేసి వేసుకోవాలండి. వేసుకున్నాక ఇదంతా కూడా బాగా కలుపుకొని ఇందులోనే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ½ స్పూన్ సాల్ట్, అలాగే కారం వేసుకోవాలండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఆ క్లిప్ మిస్ అయింది కాబట్టి మీరు కూడా వేసుకోండి. ఇలాగ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా వేయించుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అరిటాకు తీసుకోవాలి. ఇలాగ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనకి ఫిష్ పీసెస్ పట్టేంత వరకు సైజ్ కట్ చేసుకొని వీటిని కొంచెం ఇలాగ హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకుంటే మనకి ఫోల్డింగ్ బాగా వస్తుందన్నమాట. ఇలా హీట్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ ఆనియన్స్ని వేసుకోవాలి. వేసుకున్నాక వేయించి పెట్టుకున్న ఈ ఫిష్ని కూడా వేసుకొని మళ్ళీ కొంచెం పైన ఈ ఆనియన్స్ని వేసుకొని ఇలాగ మెల్లగా ఫోల్డ్ చేసుకోవాలండి. మనం హీట్ చేయడం వల్ల ఫోల్డింగ్ మనకి ఈజీగానే వస్తుంది. ఇలాగ 4 సైజ్ ఫోల్డ్ చేసుకొని ఒక థ్రెడ్ కానీ ఏదైనా తీసుకొని ఇలాగ టై చేసుకోవాలండి. చిన్న నాట్ వేసుకోవాలి, అప్పుడు ఊడకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా మిగతావి కూడా ఇలాగే రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లోనే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇలాగ రెడీ చేసుకున్నవన్నీ కూడా పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక వెంటనే తిరగేసేయకూడదండి. ఒక 2 నిమిషాలు అలాగే సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇలాగే గెరిటితోని తిప్పుకోవాలండి మెల్లగా. ఇలా తీసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే టోటల్గా 5 మినిట్స్ ఇలాగా సిమ్లో ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. వేడివేడిగా ఈ ఫిష్ ఫ్రై చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి ఏ చేపతో అయినా ఈ ప్రాసెస్లో ఇలాగ ఫిష్ ఫ్రై చేసుకోవచ్చండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయండి మన ఛానల్లో, ఫిష్ రెసిపీస్. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. అలాగే ఈ వీడియోని లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.